డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు. 77 ఎకరాల ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులదే అని స్పష్టం చేశారు. దాని పక్కనే 32.63 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన భూముల పక్కనే అటవీ భూమి ఉంది కాబట్టే వారిపై కేసు నమోదు చేశామన్నారు. సాధారణంగా అటవీ భూమి ఆక్రమణ జరిగినప్పుడు సరిహద్దుల్లో ఉన్న వారిపైనే కేసు నమోదు చేస్తామన్నారు చలపతిరావు. మంగళంపేటలోని 76.74 ఎకరాల భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కానీ ఆ భూమి తమదేనని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలతో సహా భూమి రికార్డుల వివరాలన్నీ వెల్లడించారు. తాజాగా పీసీసీఎఫ్ చలపతిరావు కూడా ఆ భూములు పెద్దిరెడ్డి కుటుంబానివేనని తేల్చి చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్తో పాటు కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని తేలిపోయింది. మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది. అది నలుగురు పేర్ల మీద ఉన్నాయి. నలుగురు పేరు మీద ఉందండి. మొత్తం అది నలుగురు పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. తర్వాత ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ శ్రీ పి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానందరెడ్డి పేరు మీద ఉన్నాయి అన్నమాట. అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడ అంటే ఎంక్లోజర్ 77.54 ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక 32. మీకు చెప్పాను కదా 63 ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని గుర్తించాం. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో యూజ్ చేశాను. ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా ఆక్యుపై చేసామని చెప్తాం. దీని ఎంక్లోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చామన్నమాట. ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు. 77 ఎకరాల ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులదే అని స్పష్టం చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, డబ్బులతో ప్రత్యేకమైనటువంటి చాపర్లో వెళ్లి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే షూటింగ్ ఎపిసోడ్ ఉందో అది బెడ్స్ కొట్టింది. సాక్షాత్తు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అయినటువంటి అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు విరుద్ధంగా సాక్షాత్ ఆయన శాఖలో ఉన్నటువంటి పీసీసీఎఫ్ ఎవరైతే చలపతిరావు ఈ రోజు ప్రకటన చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏవైతే మంగళంపేట భూములకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 77 ఎకరాలు ఆక్రమించిందంటూ పవన్ కళ్యాణ్ ఈ రోజు తను షూట్ చేసినటువంటి వీడియోను విడుదల చేస్తూ ఆరోపణలు చేశారు ట్విట్టర్ లో. దానికి ఎంపీ మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ 76.74 ఎకరాల భూములు సమయమని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. తన ట్విట్టర్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఇప్పుడు పీసీసీఎఫ్ చలపతిరావు కూడా అది నిర్ధారించారు. ఎంపీ మిథున్ రెడ్డి చేసినటువంటి ప్రకటన వాస్తవమని నిర్ధారించారు. ఆ 76.7 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు ఎన్క్లోజర్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటి పక్కన ఇంకొక 32.63 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని ఎంక్రోజ్ చేసినందుకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. సో చాలా స్పష్టంగా ఇక్కడ 77 ఎకరాల భూములు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించింది అన్నది పచ్చి అబద్ధం. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణ పచ్చి అబద్ధం అని సాక్షాత్తు పీసీసీఎఫ్ చలపతిరావు చేసిన ప్రకటనతో స్పష్టమైంది. అదేవిధంగా ఫెన్సింగ్ పక్కన ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి నోటీసులు కూడా కోర్టులో ప్రస్తుతం వివాదం ఉంది. దానికి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి వివాదం ఉంది అన్న అంశాన్ని పీసీసీఎఫ్ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాక ఈ భూములకు సంబంధించి గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు కుటుంబం ఆల్రెడీ దీనిపైన విచారణ జరిపింది. అందులో ఎటువంటి కబ్జా జరగలేదన్న అంశాన్ని నిర్ధారించింది. గతంలో 2014-19లో కూడా చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపింది. అప్పుడు కూడా ఎటువంటి కబ్జా జరగలేదని నిర్ధారించింది. అంతకుముందు
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ భూముల పైన విచారణ జరిపారు. అప్పుడు కూడా ఎటువంటి ఆక్రమణ జరగని నిర్ధారించారు. సో రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి ప్రతి సందర్భంలో వీటిపైన సర్వే చేశారు. ఇప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి ఆక్రమణ లేవని నిర్ధారించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కోర్టులో కేవలం 32 ఎకరాలకు సంబంధించినటువంటి వివాదం ఉంది. ఇంకోవైపు 76.74 ఎకరాల భూమి ఎన్క్లోజర్ భూములు పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్నాయన్న అంశాన్ని ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ బురద జల్లడం కోసం ఒక వీడియోని విడుదల చేసినటువంటి ఆరోపణ పచ్చి అబద్ధం అని సాక్షాత్ ఆయన శాఖలో పిసిసి చీఎఫ్ చలపతిరావు ఇప్పుడు చెప్పడం అన్నది చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.